ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయంలోని 24వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో భగవదారాధన శ్రద్ధతో కూడి జరుపులని తెలియజేశారు. ఇక రాబోయేటువంటి శ్లోకంలో ఇతర దేవతా భక్తులు మోక్షపదము ఎందులకు పొందజాలకున్నారో తెలియజేస్తున్నారు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేన తశ్చవంతి తే. హి ఎలయనగా సర్వయజ్ఞానాం సమస్త యజ్ఞములకు భోక్తా చ భోక్తయు ప్రభ ఏవ చ ప్రభువు అనగా యజమానుడు అహం ఏవా నేనే అయి ఉన్నాను. మాం అటి నన్ను తే వారు తత్వేన యథార్థముగా అభిజానంతి తెలుసుకొనుటలేదు. అతః ఇందువలన చ్యవంతి జారిపోతున్నారు అనగా పునర్జన్మను పొందుతున్నారు. ఎలయనగా సమస్త యజ్ఞములకు భోక్తను ప్రభువును నేనే అయి ఉన్నాను. అట్టి నన్ను వారు యథార్థంగా తెలుసుకునటలేదు. ఇందువలన జారిపోతున్నారు అనగా పునర్జన్మను పొందుతున్నారు. సమస్త యజ్ఞములకు పరమాత్మయే భోక్త ప్రభువు. ఇట్టి యథార్థ జ్ఞానము లేనందువల్ల జనులు సంకుచ దృష్టి గలవారై ఆయా దేవతలను ఉద్దేశించి ఏ క్రియలను జరుపుతూ ఉన్నత స్థానమును దిగజారిపోయి సంసార కోపమున జనన మరణ ప్రభావమున పడిపోతున్నారు. పరమాత్మను ధ్యానించి పరమాత్మను పొందువారు తప్ప తక్కిన వారందరూ పునరావృతియే కలిగి ఉందరు. పరమాత్మను గుర్చినటువంటి యథార్థ జ్ఞానము లేని వారందరూ ఈ ప్రకారముగా జనన మరణములకు గురి అవుతూనే ఉందరు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.